సిమెంట్ రోడ్డు. దీనినే మొదటి ఘాట్ రోడ్డు అంటారు. సునాయాసంగా ప్రయాణం చేసి శీఘ్రంగా తిరుమలను చేరుకోవడానికై స్వల్ప ఛార్జ్. గోవిందనామస్మరణతో అలుపు బస్సులలోనూ కారులలోనూ తిరుమలను చేరుకుంటున్న భక్తులు లక్షల రూపాయలు వెచ్చించి యాత్రికుల సౌకర్యం కోసం దేవస్థానం వారిచే నిర్మించబడిన సువిశాలమైన ధర్మశాలలు దినదిన ప్రవర్ధమానమవుతున్న యాత్రికులకు ఉచితంగా వసతి లభిస్తుంది. దేవస్థానం వారి ప్రథమ సంపన్నులైన వారు అద్దె చెల్లించి ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడి మైసూరు ప్రభుత్వం వారు యాత్రికుల సౌకర్యాలను గురించి చర్చిస్తున్న మైసూరు ప్రభుత్వ పెష్కర్ మనోహరమైన ఉద్యానవనం, మయూరాకారంలో మలతబడిన నికుంజాలు, పటాల విక్రయశాల, దేవస్థానం కార్య గోవిందరాజస్వామి, కోదండరామ సర్వ పాప పరిహారిణి, సకల పుణ్యప్రదాయిని, పాప వినా గోగర్భ జలపాతం, ఈ నీటిని పరిశుభ్రపరిచే యంత్రం, ఇది కళ్యాణ కట్ట. ఇక్కడే తలలీన ఇదే స్వామి పుష్కరిణి. ముక్కోటి భవబంధాల నుంచి విముక్తులుంది పరిశుద్ధాత్ములవుతారు. అదే వరాహ. దానికి ప్రతిఫలంగా ప్రథమ దర్శనాన్ని, ప్రథమ నైవేద్యాన్ని వరాహస్వామికి శ్రీనివాసుడు ఇచ్చినట్లుగా ఇతిహాసం ఉన్నది. అందుచేత భక్తులు ప్రప్రథమంగా వరాహస్వామి దర్శించే వెంకటేశ్వరుని దర్శించడం ఆచారం. వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ ఇదే కలియ